మోటు పతుల ఇంటికి తాళం వేసిందేంటి? ఏ మోటు పతులు మీరెక్కడున్నారా? మీ దగ్గరికి వస్తున్నాను. ఇదిగో చూడండి నా కొత్త కారు. ఏంటి ఎలా ఉంది? భలే బాగుంది, కంగ్రాచులేషన్స్. ఈ కార్ని నేను మీ ఇద్దరికి ఇస్తున్నాను. భలే భలే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, శుక్రియా. మీలాంటి పొరుగు వాళ్ళు అందరికీ ఉండాలి. మీరు మహానుభావులు, దయగలవారు, గొప్పవారు, మంచి మనసున్న వ్యక్తి కూడా. మీరిద్దరూ ఏవేవో ఊహించుకోకండి. నా కార్ని జాగ్రత్తగా ఉంచమనే నేను మీకు ఇస్తున్నాను. మా దగ్గర ఉంచాలా? అవును, అర్జెంటు పని మీద బయట ఊరు వెళ్తున్నాను. సాయంత్రానికల్లా వస్తాను. ఎంతైనా కొత్త కారు, అలా వదిలేసి వెళ్ళలేను కదా. కానీ నా కారు మీద ఒక్క చిన్న గీత పడ్డా మీ ఊళ్ళంతా రక్కి పారేస్తాను. జాగ్రత్త, అర్థమైందా? అర్థమైంది. వద్దు మోటు, దిగు. ఓసారి కారులో కూర్చొని చూడు, స్వర్గం కనిపిస్తుంది. ఏదైతే అదైందిలే, ఓ రౌండ్ వేసొద్దాం. ఈ విషయం బాక్సర్ కి కనుక తెలిసిందంటే మనం ఒక రౌండ్ వేసేలోగా 100 రౌండ్లు మనల్ని ఉతికేస్తాడు. ఇలాంటి కార్ ని డ్రైవ్ చేసే అవకాశం మళ్ళీ రాదు. కానీ గేని అని కన్ఫ్యూజ్ కాకు. చూడు, పైవాడు కొన్నిసార్లే మనకి అవకాశాలు ఇస్తుంటాడు, వాటిని వదులుకోకూడదు. ఇలా చూడు, ఇంజన్ కూడా స్టార్ట్ అయింది. ఎవరిదాయి అంటావు? పైనున్నవాడిదే. చూసావుగా, కారు కూడా నడుస్తోంది. ఎవరిదాయి అంటావు? పైనున్నవాడిదే. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, పైనున్నవాడి దయ్యలేందే మనిషి ఏ పని చేయలేడు. పద, ఊరంతా ఓ రౌండ్ వేసొద్దాం. నాకెందుకో తెలియదు గాని మన జీవితానికి ఇదే ఆఖరి రౌండ్ అవుతుందేమో అనిపిస్తోంది. సువాసన. ఉండు, వేడి వేడి సమోసాలు తిందాం. ముందు కార్ ఎక్కడ పార్క్ చేస్తావో చూడు. అసలు పార్కింగ్ కి ప్లేసే లేదు. ఏంటంకిల్, మీరు నడుపుతుంది కారా, ఎద్దుల బండా? సరే, ఇప్పుడు మన ఇద్దరు రేస్ పెట్టుకుందామా? మీ కార్ కన్నా నా సైకిల్ బాగా కంఫర్టబుల్ గా ఉంటుంది. నోర్మోసుకో, నీ దారి నువ్వు వెళ్ళు. నా సైకిల్ తో పోటీ పడలేక భయపడుతున్నారు కదా. రేస్ పెట్టుకుందాం, రండి 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 రండి. అంత ధైర్యం ఉందా? అయితే రేసు మొదలు పెడదాం. 1 2 3. అరే మోటు, ఇప్పుడు రేసులు గీసులు ఏం వద్దు. బాక్సర్ చూసాడంటే అంతే. ఇది మన పరువుకు సంబంధించింది. ఎవరైనా నన్ను చూసి ఎగతాళి చేస్తే సహించలేను. దాటేశాం. గొప్పగా వచ్చాడు, రేస్ పెట్టుకుందామని. పోలీసు వెంటబడుతున్నాడు. పోలీసా? రానివ్వు. ఇప్పటి వరకు నా వెనక 100 మంది పోలీసులు పడ్డారు. కానీ ఈ మోటార్ను పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం. ఏంటి, నీ వెనకాల 100 కొద్ది పోలీసులు పడ్డారా? కానీ ఎందుకు? అయినా ఇంతకు ముందు నాకు ఎప్పుడు చెప్పలేదే. ఓహో, కంగారు పడకు, డైలాగ్ బాగుందని వాడా. కారు ఆపు, లింగం సార్ వెనకాల వస్తున్నారు. మనం పారిపోయినట్టుగా ఉంది. మర్యాదగా ఆగండి. పోయాడు. ఈ చింగం పచ్చడైపోయాడు. ఈ చింగం చేతిలోంచి ఆ సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. నాకు దొరకకుండా పారిపోతారా? చెప్పండి, మీరు నన్ను చూసి ఎందుకు పారిపోతున్నారు? మేము పారిపోవడం లేదు సార్, కారులో షికారుకు వెళుతున్నాం. అలాగా? మీరు వెళుతున్నది ఖచ్చితంగా ఓవర్ స్పీడే. అంటే మీరు చట్టాన్ని ధిక్కరించినట్టే. దీనికి శిక్ష పడుతుంది, తప్పకుండా పడే తీరాలి. 300 బయటికి తీయండి. 300? 400. 400? కానీ 500. ఏంటంకిల్, కట్టారా ఫైన్? నేను చెప్పానా నా సైకిల్ మీ కార్ కన్నా చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని? ఓవర్ స్పీడ్ అన్న భయం ఉండదు, ఫైన్ కట్టాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? బుర్ర రామకీర్తన పాడించనా? ఈ రోజు నీ వల్ల 500 నష్టం వచ్చింది. ఎందుకంత కోపడతారు? నాతో రండి, వేడి వేడి సమోసాలు జిలేబీలు తినిపిస్తాను. రండి రండి. నిజమా? నువ్వు సమోసాలు తినిపిస్తావా? అవునవును, నేనే తినిపిస్తాను. నీ అంత మంచి పిల్లలు ఇంకెవరూ ఉండరు. పద, త్వరగా పద.
అర్జెంటుగా 3 ప్లేట్లు సమోసాలు ఇవ్వు. 3 ప్లేట్లు కాదు 3 ముక్కలు కూడా ఇవ్వను ముందు నా పాత బాకి చెల్లించు. ఇప్పుడు మాకు ఈ బాబే సమోసాలు తినిపిస్తున్నాడు. నీ పేరేమన్నావు బాబు? సోను, నేను మీ బుజ్జి బుజ్జి ముద్దు ముద్దు సోనుని. నీ పేరెంత అందంగా ఉందో. ఇదిగో సిగ్గు లేకుండా తినండి. వద్దు, ఉండండి. నా చేతోనే నేను మీకు తినిపిస్తాను. మీ చేతులు మురికి చేసుకోకండి. ఏ? ఈ మధ్య కాలంలో నీలాంటి మంచి పిల్లలు ఎక్కడా కనబడ్డం లేదు. ఆహా, తృప్తిగా ఉంది. నాకు ఈ కుర్రాడి మీద అస్సలు నమ్మకం కలగడం లేదు. నమ్మించి బాల్తో కొట్టించడు కదా. ఏ? ఏటి పత్రం నువ్వు అంత చిన్న పిల్లాన్ని అనుమానిస్తున్నావు? చూడు, పిల్లలు ఆ భగవంతుడికి ప్రతిరూపాలు అని అంటారు. ముందు 25 రూపాయలు ఇవ్వండి. బాబు సోను వెళ్ళు, ఆయనకి 25 రూపాయలు ఇచ్చే. నా దగ్గర పావులా కూడా లేదు. సమోసాలు నువ్వే తినిపిస్తానని చెప్పావు కదా. తినిపిస్తూనే ఉన్నాను కదా. ఇదిగోండి ఆఖరి సమోసా. ఆ కుర్రాన్ని నమ్మొద్దని ముందే చెప్పాను. ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? ఆ భగవంతుడు నీలాంటి పిల్లల్ని ఎందుకు పుట్టిస్తున్నాడో అర్థం కావడం లేదు. అంకుల్ నా మీద అరవడం మానేయండి. మీ కారు గురించి ఆలోచించండి. చూడండి, మీ కారు వెళ్ళిపోతోంది. ఆ కారు మాది, ఆగండి. నేను వస్తున్నాను, ఆగండి. నిన్ను వదలను మోటు. అన్ని సమోసాలు పోయిన తర్వాత ఈ ఒక సమోసా లెక్క. ఇవ్వండి, నేను తింటాను. ఆగండి, ఆగండి. ఆగండి. ఆ ఆగండి. కారు అసలే మాది కూడా ఆగండి. కాదు, నా మాట బాక్సర్ది. వినండి. తెలిసిందంటే మా ఎముకలు ఏరేస్తాడు. ఆగండి. ఆగండి. మీకే చెప్పేది ఆగండి. ఆగండి, ఆగండి, ఆగండి. అయ్యో. ఆగండి. ఓహో, పోలీస్ డ్రెస్ వేసుకుని దొంగతనం చేస్తున్నావా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ డ్రెస్ వేసుకుంటే పట్టుబన్నానా? మర్యాదగా ఇన్స్పెక్టర్ చెంగం గారి దగ్గరికి పద. మీరు తలుచుకున్నారు, నేను వచ్చేసాను. చెంగం గారు, వీడు మా కారు దొంగిలించడానికి ప్రయత్నించాడు. నో పార్కింగ్ లో పార్క్ చేశారు. మీరు మీ కార్ ని నో పార్కింగ్ లో పార్క్ చేశారు. దీనికి శిక్ష 300. మళ్ళీ 300? ఇందాకేగా 500 ఇచ్చాం. 400. ఏంటి పోలీస్ డ్రెస్ లో లూటీ చేస్తున్నారా? మా సొమ్ములతోనే ఇళ్ళు కట్టుకుంటున్నారా? ఏమిటి అన్యాయం? 500. ఏంటి? సార్, ఇదిగో తీసుకోండి. 500. ఏంటి అంకుల్, నా సైకిల్ మీ ఎద్దుల బండి కంటే మంచిదే కదా. ఎక్కడైనా పార్క్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. చూసారా ఇన్స్పెక్టర్ అంకుల్, మీ ముందే ఒక చిన్న పిల్లాన్ని కొడతానని భయపెడుతున్నారు. మోటు వెళదాం పదా. ఈ రోజు అసలే మనకు టైం బాగోలేదు. ఐడియా సర్జీ. మోటు, ఈ కార్ని నేను ఒక్కడే తొయ్యలేను. సరే ఉండు, నేను వస్తాను. తప్పుకో. చూసావా, నా చెయ్యి పడగానే కారు ఎలా పరుగెత్తిందో. ఆ కారు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏ అరే కారు, పట్టురు, ఆగు, అయిపోయాం. ఎక్కడికి ఈ రోజు మనం అయిపోయాం. పట్టుకో, ఇంకా పట్టుకో, ఆ కారు పట్టుకో. ఏ కారు, ఆగు, పట్టుకో, ఆగు, పట్టుకో, ఆ కార్ని పట్టుకో. కారు వెళ్ళిపోతుంది, త్వరగా రా, పట్టుకో, మోటు. పట్టుకో. మోటు, ఏదో ఒక ఉపాయం ఆలోచించు. ఇదా నీ ఉపాయం? ఆ ఎగిరేదేదో కారులోకి ఎగరొచ్చు కదా. కాపాడండి! అయ్యయ్యో, కాపాడండి! కాపాడండి. కాపాడండి! అయిపోయావు దేవుడా, మమ్మల్ని కాపాడు. కాపాడండి! నాయనా. కాపాడండి! బాబు.
మోటు ఏదో ఒకటి చేయి, లేదంటే బాక్సర్ మనల్ని కైమా కొట్టేస్తాడు. కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. అది కడుపా కంబాల్ చెరువా? మోటు బాక్సర్ కి విషయం తెలిసాక దీని పాటలాగే మన పాటలు కూడా కూడా తీసేస్తాడు. నువ్వు బతికి బయటపడితే నా పాటలన్నీ జాగ్రత్తగా సమాధి చెయ్యి. ఒకవేళ నువ్వు బతికి బయటపడితే నా పాటలన్నీ తీసుకుని డాక్టర్ జట్కా దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు ఊడిపోయిన దీని పాటలన్నీ త్వరగా బిగించేద్దాం. ఇప్పుడు గనక బాక్సర్ వచ్చాడంటే మన కథ కంచికే. అదిరింది. భలే 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 బాగుంది. సూపర్. ఓ, మీరిద్దరూ నా కార్ని శుభ్రం చేస్తున్నారన్నమాట. ధన్యవాదాలు. మీరిద్దరూ చాలా మంచివారు. ఇది మా బాధ్యత అండి. పక్క పక్కనుంటున్నాం. ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? అవును, నాతో రండి. మీ ఇద్దరిని మంచి లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్తాను. రండి. వద్దండి, లాంగ్ డ్రైవ్ మా ఒంటికి ఇంటికి రెంట్కి పడదు. మీరే వెళ్ళిరండి. మోటు బదులు నేను మీ ఇద్దరిని వదిలే ప్రసక్తే లేదు. ఏంట్రా కార్ని ఇలా చేశారేంట్రా? ఆగండి, ఆగండి రా బాబు, మీకు దండం పెడతాను. దీన్ని ఇందులో ఫిట్ చేయాలి. లగాయిత్తు టైం మిషన్. డాక్టర్ జోత్కా, మీ తెలివితేటలు ఘోరమైనవి. అరే కసిటే, నేను నమ్మిన దేవుడి మీదొట్టు నీకు తెలుగు మాట్లాడడం రావడం లేదు. నేర్చుకో. ఘోరమైనవి కాదు, అమోఘమైనవి అని అనాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళి లోపల కూర్చో. నీ మనసులో ఏ యుగానికి వెళ్ళాలనిపిస్తే అది చెప్పు. నిన్ను సులభంగా నేను ఎక్కడికి పంపించేస్తాను. లగాయిత్తు డాక్టర్ జోట్కా, మీ పరిశోధన గొప్పదని నాకు తెలుసు, కానీ అందులో చాలా ఆపదలు దాగి ఉంటాయని నాకు తెలుసు. ఆపదలతో ఆడుకోవాలని ఆశ లేదు. ఓ డాక్టర్ జట్కా, ఈ రోజు విశేషాలేంటి? ఏదో కొత్త మిషన్ కనిపెట్టినట్టున్నారు. దీని టైం మిషన్ అంటారు ఫ్రెండ్స్. దీనిలో కూర్చుంటే మీరు ఏ యుగానికైనా వెళ్ళిపోవచ్చు. జట్కా, మమ్మల్ని స్టోన్ ఏజ్ కి పంపించండి. ఓ భలే బాగుంది. రండి మోటుపతులు, త్వరగా రండి. ఊరే! ఏంటి నిజంగానే స్టోన్ ఏజ్ కి వెళ్ళిపోవచ్చా? ఈ డాక్టర్ మాట తప్పుతుందా? మీరు వెనక్కి రావాలనుకున్నప్పుడు ఆ చైర్లో కూర్చుని ఎర్ర బటన్ నొక్కాలి. అప్పుడు వెనక్కి వచ్చేస్తారు. అదిగో ఆ బ్రేస్లెట్ పెట్టుకోండి. మనం దాని ద్వారా ఒకరి మాటలు ఒకరు వినొచ్చు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు కూడా. అరే మోటు, మనం వెళ్ళేది ఇంత అంత దూరం కాదు. మనతో పాటు సమోసాలు కూడా తీసుకువెళ్దాం. వారెవ్వా, ఎంత మంచి మాట చెప్పావు. సరే, మీరిద్దరూ ఇక్కడే కూర్చోండి. నేను వెళ్ళి టీ సమోసాలు తెస్తా. త్వరగా తలుపు మూసేసి మిషన్ ఆన్ చేసేయండి. అలాగే. కసిటో బయట ఉన్నాడు. తను ఇంకా లోపలికి రాలేదు. మమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నావు? ఆపండి, ఆపండి. అయ్యో కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో కళ్ళు తిరుగుతున్నాయి. ఆపండి, ఆపండి. హూరే! ఎంత అందమైన ప్రదేశం. చూస్తుంటే మతిపోతోంది. స్వర్గంలో కాలు పెట్టావా అనిపిస్తోంది. ఈ పువ్వును చూడు, వాసన అదిరిపోతూ ఉంది. ఎంత బాగుందో. ఈ పువ్వు నన్ను తినేస్తోంది. కాపాడుపోతును. అయ్యో అయ్యో, కాపాడు, కాపాడుపోతును. అయ్యో అయ్యో, కాపాడడానికి ఇంత ఆలస్యం చేశావేంటి? ఈలోగా అది నన్ను తినేసుంటే? ఉపన్యాసాల తర్వాత ముందు లాగెత్తే. డాక్టర్ ఎక్కడున్నావు? బ్రాస్లెట్ నొక్కమన్నావు కదా, నొక్కుతున్నాను. మమ్మల్ని కాపాడు. అయ్యో
అయ్యో ఎవరైనా మమ్మల్ని కాపాడండి. ఓ ఇదేమిటో గాని అచ్చమైన నాగుపావులాగా నిగనిగలాడుతూ ఉంది. దీనికి తల మాత్రం లేదు కానీ నిజమైన పాములాగానే ఉంది. అయ్యో, 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 పతరు, ఏం జరుగుతుందో? మమ్మల్ని కాపాడే నాకు ఎవడూ లేడు. గట్టిగా అరుపు. కాపాడండి. కాపాడండి. ఏంటి, ఈ చెట్టు కూడా తినేస్తుందా? డాక్టర్ జట్కా నువ్వెక్కడున్నావయ్యా? త్వరగా కాపాడు. జట్కాకి బహుశా మన అరుపులు వినపడడం లేదనుకుంటా. అమ్మలారా, అయ్యలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, ఎవరైనా ఉన్నారా? కాపాడండి. థ్యాంక్స్ బాబు, ఈ రోజు మాకు ప్రాణాలు పోసావు. కానీ నువ్వు ఈ అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఈ పిల్లాడు ఎవరి పిల్లాడు? హలో, ఎవరైనా ఉన్నారా? మీ పిల్లాడు తప్పిపోయాడు. బుద్ధులకే పిల్లాన్ని వదిలేసింది ఎవరు? బయటికి రండి. ఇదేమైనా మామూలు మనుషులుండే పట్టణం అనుకుంటున్నారా? కాకుల దూరని కారడవి, చేముల దూరని చిట్టడవిలో ఈ పిల్లాన్ని ఒంటరిగా వదిలేసింది ఎవరు? ఎవరు మాట్లాడరే? పత్రు, ఈ పిల్లాడు ఒంటరి వాడు కాడు. ఆ విషయం నాకు కూడా అర్థమయ్యింది. ప్రాణాలు దక్కించుకోవాలంటే పారిపోవాలి. పత్రు, అసలు ఆ జింగాలాల కుర్కుర్ అంటే ఏమిటి అర్థం? నీకేమన్నా డౌట్ ఉంటే వెనక్కి వెళ్ళి వాళ్ళని అడుగు. నేను మన ఊరు వెళ్ళిపోయే వరకు పరుగుని ఆపను. వచ్చే మోటు. వస్తున్నా అయ్యో, పత్రు, మనం దొరికిపోయాం. పత్రు, వీళ్ళు మనకెందుకు వేడి నీళ్లతో స్నానం చేయిస్తున్నారు? మనం ఇంట్లోనే స్నానం చేసి వచ్చావని చెప్పు. అరే, మనకి వాడు స్నానం చేయించట్లేదు, మనతో వంట చేస్తున్నారు. వీళ్ళు మనుషుల్ని తినే అడవి మనుషులు. త్వరగా ఆలోచించు, ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పత్రు, నువ్వే ఆలోచించు త్వరగా. హలో డాక్టర్ జట్కా, మమ్మల్ని ఇక్కడ ఇరికించి నువ్వేం చేస్తున్నావు? కాపాడు. వీళ్ళు మమ్మల్ని వండుకొని తినేస్తున్నారు. హలో హలో, చూస్తుంటే ఆ మిషన్ పాడైపోయినట్టుగా ఉంది. ఆ డాక్టర్కి ఏమీ వినిపించడం లేదనుకుంటా. అయ్యో, అయ్ భలే. అయ్యో మోటు, నువ్వేం చేస్తున్నావు? ఇలాంటి సమయంలో కూడా నీకు ఎలా తినాలనిపిస్తోంది? ఎటు చావు తప్పనప్పుడు ఖాళీ కడుపుతో ఎందుకు చావాలి? ఐడియా సర్జీ. జింగలాల కూర్ కూర్, జింగలాల కూర్ కూర్, జింగలాల కూర్ కూర్, జింగలాల కూర్ కూర్. నన్నేమో తిండి తినొద్దంటున్నావు, నువ్వు మాత్రం డాన్స్ చేయొచ్చా? నువ్వు తిండి ఆపితే మనం డాన్స్ చేసినట్టుగా నటించి గట్టిగా కుండను ఊపి కింద పడేద్దాం. వా, భలే ఐడియా. కడుపు ఖాళీగా ఉన్నా నీ బుర్రలోకి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయి? జింగలాల కుర్కుర్, జింగలాల కుర్కుర్, జింగలాల కూర్ కూర్, జింగలాల కూర్ కూర్, జింగలాల కూర్ కూర్, జింగలాల కూర్ కూర్.
అడవి మనుషులు రాకముందే ఇక్కడ నుంచి పారిపోదాం పద. వచ్చేసారు, నువ్వు పరిగెత్తు. చెప్పాల్సిన అవసరం లేదు, పరిగెడుతూనే ఉన్నాను కదా. ఆగు. మోటు కాపాడు. మోటు, ముందు నన్ను ఈ బాణం నుంచి బయటకు లాగు. ఈ ఒక్క బాణం గురించి మనం ఆగామంటే వాళ్ళ బాణాలన్నీ మన గుండెల్లోకి దూసుకుపోతాయి. పరిగెత్తు. కాపాడండి. ఈ లింగం చేతిలో వచ్చి సింగం తప్పించుకోవడం కూడా impossible. చెప్పాను కదా, impossible. నా కాలు తొక్కుతున్నావు. ఏమిటి? పైకి లే. అరే మోకు, నేను నమ్మిన ఆ దేవుడి మీదట్టు నీలాంటి మనిషిని ఈ భూమి మీద నేను ఎక్కడా చూడలేదు. మేము మిమ్మల్ని కాపాడడానికి వస్తే మీరు మమ్మల్ని కొడతారా? మీలాంటి స్నేహితులు దొరకడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. పెద్దన్నయ్య. డాక్టర్ జట్కా, నిజంగా మీరు మమ్మల్ని కాపాడడానికే ఇక్కడికి వచ్చారా? లేకపోతే నేను ఏమైనా అడవులోకి వాకింగ్ వచ్చాను అనుకుంటున్నావా? ఇన్స్పెక్టర్ లింగం గారిని కూడా తీసుకొచ్చాను. ఏదైనా ప్రమాదం వస్తే ఆయనే కాపాడతారని. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనుషులు తినే అడవి మనుషులే. కాళ్ళకు పొదును పెట్టి పరిగెడదాం. Why fear when Lingam is here? ఈ లింగం చేతిలోంచి ఆ సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పారు కదా, ఇంపాసిబుల్. మీరందరూ అండర్ అరెస్ట్. వెంటనే మీ ఆయుధాలని కింద పడేయండి. ఆయుధాలు కింద పడేసి చేతులు పైకెత్తండి, లేదంటే మిమ్మల్ని అందరినీ షూట్ చేసి పడేస్తారు. నాకు తెలిసి వీళ్ళ చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అరే లింగం గారు, మమ్మల్ని కాపాడడానికి వచ్చి మీరే ఇరుక్కుపోయారేంటి? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు మనం చేయగలిగింది ఒక్కటే, పారిపోదాం. డాక్టర్ జట్కా, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. నువ్వు మమ్మల్ని కాపాడావు. మీ పుణ్యం అంటూ మేము స్టోనేజ్ కూడా చూసేసాం. కానీ మీరు హఠాత్తుగా అక్కడికి ఎలా రాగలిగారు? అరే మోటు, నీ చేతుకున్న బ్రేస్లెట్ ద్వారా మీరిద్దరూ ఆ అడవిలో అరిచిన అరుపులు, కేకలు అన్నీ విన్నాను. కానీ బ్రేస్లెట్ మెకానిజం పనిచేయకపోవడం వల్ల మీకు నా మాటలు వినిపించలేదు. అందుకే లింగం గారు సహాయం తీసుకుని మిమ్మల్ని కాపాడడం కోసం అడవిలోకి వచ్చారు. ఆ అడవి మనుషులు నా చేతికి మళ్ళీ దొరికినట్టయితే ఒక్కరిని కూడా వదిలిపెట్టను. వాళ్ళ అంతు చూస్తాను. ఈ లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. టైం మిషన్ కుర్చీ కింద కూర్చుని మనతో పాటు ఇక్కడి దాకా వచ్చేసినట్టున్నారు. వీళ్ళ చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. టాటా, ఎస్కేప్.